నమస్తే అండి, నేను మీ సౌజన్య. వీగన్ వంటలకి స్వాగతం. ఈరోజు వీడియోలో సింపుల్గా వెజ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూసేద్దాం. కడుపుకి లైట్గా ఏదైనా వెరైటీగా తినాలి అనిపించినప్పుడు చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంట్లోని రెస్టారెంట్ టేస్ట్ మెప్పించి ఈ రెసిపీని ఎలా చేయాలో ఒకసారి చూసేయండి. ముందుగా ఒక బౌల్లో 1 కప్ బాస్మతి రైస్ని తీసుకొని కడిగి ఒక 20 నిమిషాలు నానబెట్టండి. తరువాత ఒక కడాయిలో నీళ్లు పోసి 2 టీ స్పూన్ల ఆయిల్, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి నీళ్ళని మరిగించండి. ఇప్పుడు ఇందులో నానబెట్టిన బాస్మతి బియ్యాన్ని వేసి ఒకసారి కలిపి ఉడికించుకోండి. నేను బిర్యానీ ఆకు వేసాను, ఇది ఆప్షనల్. ఇది ఇలా ఉడికిన తర్వాత మెతుకు చెక్ చేసుకోండి. 70 to 80% ఉడికితే సరిపోతుంది. మిగిలిన 20% వెజిటేబుల్స్తో టాస్ చేసేటప్పుడు ఉడికిపోతుంది. ఈ స్టేజ్లో దీన్ని వడకట్టి ఆవిరికి ఉడకకుండా చల్లటి నీళ్లు పోసేయండి వెంటనే. ఇప్పుడు ఒక కడాయిలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి 10 వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసి ఇలా చిన్న ముక్కలుగా తరిగి వేసుకుని వేయించండి. తర్వాత చిన్నగా తరిగిన 2 పచ్చిమిరపకాయలు, 2 టీ స్పూన్ల ఉల్లికాడల తరుగు వేసి వేయించండి. ఈ ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్లోనే చేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 ఉల్లిపాయని చిన్న ముక్కలుగా తరిగి వేసుకుని వేయించండి. తర్వాత సగం క్యాప్సికమ్ ముక్కలు, బీన్స్ ముక్కలు, క్యారెట్, క్యాబేజీ చీలికలు ఇంకా పచ్చి బఠానీ వేసి హై ఫ్లేమ్లో మాత్రమే దీన్ని టాస్ చేయండి. కూరగాయలు పూర్తిగా వేగకూడదు. ఇప్పుడు ఇందులో 2 టీ స్పూన్ల సోయా సాస్, 1 టీ స్పూన్ వెనిగర్ వేసి కలపండి. తరువాత 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ బ్లాక్ సాల్ట్ కూడా వేసి ఒకసారి కలిపి మనం వడకట్టిన బాస్మతి రైస్ని వేసి రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసి మెతుకు విరిగిపోకుండా టాస్ చేసుకోండి. అన్నం అంతా బాగా కలిసి మిక్స్ అయ్యాక లాస్ట్గా కొద్దిగా ఉల్లికాడలు చల్లుకొని సర్వ్ చేసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. అలాగే మర్చిపోకుండా వీగన్ వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్.